చూసినట్లయితే యేసు ప్రభువారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మొట్టమొదట దేవుడు నూతన నిబంధనలో యేసు ప్రభువారు ప్రార్థన చేసినట్లుగా ఉపవాసం ఉన్నట్లుగా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనకు ఆయన ఏమి నేర్పించినాడు అంటే ప్రార్థన నేర్పించినాడు, ఉపవాసం చేయటం కూడా నేర్పించాడు అన్నమాట. ఎన్ని రోజులంట? 40 రోజులు, 40 రాత్రి భావాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట కదా. ఎందుకు ఆయన అన్ని రోజులు ఎందుకు ప్రార్థన చేసినాడంటే మనకు మాదిరిగా చూపించడానికి. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీరు కూడా ఉపవాసం ఉండండి, నా వలే ప్రార్థన చేయండి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలి? ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా చీకటి శక్తులు వదిలిపోతాయి, అనారోగ్యాలు వదిలిపోతాయి, ప్రతిదమైన సాతాను దుర్గములన్నీ కూడా దేవుడు పడగొడతాడనమాట. శత్రు కార్యములన్నింటినీ దేవుడు సమూలంగా నాశనం చేయాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసయ్య కూడా ఏం చేస్తూ వచ్చినాడు? చదవండి 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా కదా. కాబట్టి మరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. ఉపవాస ప్రార్థన 40 రోజులు. కనీసం మనం వారానికి ఒక్కరోజైనా ఏం చేయాలి? మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నమాట కదా. అన్ని జనులు ఏం చేస్తారు? వాళ్ళు కూడా వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు ఆ రోజున మాంసం కానీ ఏది తినరు అన్నమాట. మనకంటే కూడా వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. మరి మనం ఏం చేయాలి? మనం ఇంకా వాళ్ళకంటే నిష్టగా ఉండాలన్నమాట కదా. ఇంకా ముస్లింలు అయితే వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. కనీసం వాళ్ళు నోటండి వచ్చే లాలాజలాన్ని కూడా వాళ్ళు మింగరన్నమాట. 40 రోజులు వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు, చాలా నిష్ఠగా ఉంటారు అన్నమాట. అట్లా మరి మనం ఏం చేయాలి? ఇంకా మన లోకరక్షకుడు, మన నిజమైన దేవుణ్ణి మనం ఇంకా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా చీకటి శక్తులు వదిలిపోతాయి, అంధకార శక్తులు వదిలిపోతాయి, దయ్యాలు వదిలిపోతాయి. అది అందుకని యేసుప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంటే మనందరికి కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు మనము అన్నం తినకపోతే సాతానుడు కొన్నిసార్లు మనల్ని శోధిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు తినాలనిపించకపోయినా సరే ఉపవాసం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? మనకు ఆకలి అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది అనమాట. శోధకుడు కూడా, సాతాను కూడా అట్లా వచ్చి యేసుప్రభువారిని కూడా శోధిస్తూ వచ్చినాడు. ఆకలి అయినప్పుడు యేసుప్రభువారిని శోధించినాడు అనమాట. శోధిస్తూ వచ్చినప్పుడు అప్పుడు యేసుప్రభువారు ఏమన్నాడంటే, అరే పిచ్చోడా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషులు ఏం చేస్తారు? జీవిస్తారా అని చెప్పి సాతానుతో మాట్లాడాడు. కాబట్టి మనము కనీసం ఒక్కరోజైనా వారానికి మనము ఉపవాసం ఉండి సంఘంతో కలిసి మనము ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది అన్నమాట. ఇలాంటి ప్రార్థన జీవితాన్ని, ఇలాంటి ఉపవాస ప్రార్థనను మనం చేయాలని. ఎంత మొండి సమస్యలైనా ఉపవాస ప్రార్థనతోనే పోతాయి అన్నమాట. ఎంత మొండి సమస్యలైనా, ఎంత ఇబ్బందులైనా, ఎలాంటి పరిస్థితి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. బైబిల్లో కూడా అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. వారిని దేవుడు అద్భుతంగా వారిని కాపాడుతూ వచ్చినాడు. వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి దేవుడు వారిని రక్షిస్తూ వచ్చినాడు, వారిని కాపాడుతూ వచ్చినాడు, వారిని శత్రువు యొక్క, సాతాను యొక్క కార్యముల నుంచి వారిని నడిపిస్తూ వచ్చినాడు అనమాట. ఆ రీతిగా మనం కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మనకు శక్తి కలుగుతుంది, మనకు ఆత్మీయంగా బలం కలుగుతుంది అనమాట. మనం ఒక్కరోజు మనము మానేయటం ద్వారా వారమంతా మనం ఏం చేస్తూ ఉంటాం? మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాం. అలాగే వారానికి ఒక్కరోజు మనం ఉపవాసం ఉండాలి కంపల్సరిగా. శనివారం వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలి. భక్ష్యం అంకులు శనివారం నాడే ఎందుకు పెట్టినాడంటే శనివారం నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రేపుటి దినం కొరకు కూడా సిద్ధపాటు కొరకు, ఈ వారంలో ఎక్కడెక్కడ తప్పిపోయినామో ప్రభా అని ఒప్పుకోవడానికి, తర్వాత రేపుటి దినం కొరకు కూడా ఆదివారం కనుక ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలి.
అలాగే దైవ సేవకులు బలంగా వాడబడాలి అంటే మనము ప్రతి శనివారం కూడా, అంటే శనివారం బైబిల్లో పలానప్పుడు ఉపవాసం ఉండడం లేదు, ఏ రోజునైనా ఉపవాసం ఉండొచ్చు. కొంతమంది 3 దినాలు ఉపవాసం ఉంటారు అన్నమాట. కనీసం మంచినీళ్ళు కూడా తాగరు కొంతమంది. కొంతమంది 3 దినాలు ఉపవాసం ఉంటారు. కొంతమంది వారం రోజులు ఉపవాసం ఉంటారు. కొంతమంది మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఏదేమైనప్పటికీ ప్రియులరా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఉపవాసం అనగానే ఉపవాసం ఉన్నప్పుడు పనికి వెళ్ళిపోతారు అన్నమాట, లేకపోతే డ్యూటీకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏం ప్రయోజనం లేదు. ఉపవాసం ఉంటే మనం ఏం చేయాలి, అన్ని జనులు అట్లా చేసేది. అన్ని జనులు ఏం చేస్తారు, ఉపవాసం ఉండి కూడా పనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మరి అన్నం తిందిగా రా అంటే మేము ఈరోజు తినమంటారు. అట్లా దేవుడు అట్లా ఆలకించడు. చాలామంది కూడా మన దేవుని బిడ్డలు క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. వాళ్ళు ఏ పనిపాట్లకో లేకపోతే వారి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది ప్రయోజనం లేదు. ఉపవాసం ఉన్నామంటే ఖచ్చితంగా అది దేవుని మందిరమే కానీ మీ ఇల్లే కావచ్చు, ఖచ్చితంగా ఉండి ప్రార్థన చేయాల్సిందే. అట్లా మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైతే యేసుప్రభువు వారి దగ్గరకు ఒకసారి మోగదయ్యం పట్టిన వ్యక్తిని తీసుకుని వచ్చినారు. శిష్యుల వల్ల కాలేదంట. శిష్యుల వల్ల కాకపోతే అప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశాడంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ మోగదయ్యాన్ని వెలగొట్టినాడు. అప్పుడు శిష్యులు ఏకాంతం గడిగినారు, ప్రభా మేము ఆ యొక్క దయ్యం పట్టిన వ్యక్తిని మేము గద్దించినాం కానీ ఆ దయ్యం మాకు పోలేదయ్యా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇవి ఉపవాసం వల్లనే కానీ మరి దేవుని వలన కూడా ఏం చేయదు, ఇలాంటివి పోవట అసాధ్యం. కాబట్టి చదవండమ్మా, మాట చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం, 9:29. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. కాబట్టి కింద ఏమేస్తుంది, 2 వేస్తుంది. అక్కడ ఏముంది, చదవమ్మ. అనేక ప్రాచీన ప్రతుల్లో వలన ఉపవాస వలననే అని కోర్చబడింది. ఉపవాస ప్రార్థన. కాబట్టి దయ్యాలు వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన. చీకటి శక్తులు మన మీద పనిచేయకుండా ఉండాలంటే ఉపవాస ప్రార్థన. మనకు స్వాతంలో ప్రవేశించకుండాలంటే, మనకున్న అక్కర్లన్నీ తీర్చబడాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. మన కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర తీర్చబడాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి దేవుని సేవించే వారంగా ఉండాలి. ఇలాంటి ఉపవాసం చేసేటువంటి అనుభవాన్ని మనం కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. బైబిల్లో ఒక ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. చదువుకుందాం, చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. లూకా 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన హన్న ఒక ప్రవర్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరం వెధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబావుల్లో సేవ చేస్తుంది. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా మనం చూసినట్లయితే ఇక్కడ అన్న అనేటువంటి ఒక వ్యక్తి ఉంది. ఈమె ఎవరంట, ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అయిన అన్న. ఈమె గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడింది, ప్రవర్తి. పురుషుల్ని ఏమంటారంటే ప్రవర్త అంటారు, స్త్రీలను ఏమంటారు, ప్రవర్తి అంటారు అన్నమాట. మరి ఒక ప్రవర్తి అంటే అది సమర్పణతో కూడిందనమాట. దైవ సేవకులు అయినా సరే సేవ చేయటం అంటే చాలా మీరేమనుకుంటారంటే వాళ్ళకేంటి తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఉంటారు, బాగుంటారు, వాళ్ళకేంటి వాళ్ళకి ఏ చింత లేదు అనుకుంటారు అన్నమాట. మన ఒక కుటుంబంలో మన కుటుంబాన్ని పోషించుకోవడమే, మన కుటుంబాన్ని మెయింటైన్ చేసుకోవడమే మన తలపైన తోక వస్తుంది. అట్లా దేవుని సంఘంలో 100 మంది ఉంటారు. 100 మంది రకాలుగా ఉంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఉంటారు అనమాట. అయితే వాళ్ళందరి విషయంలో సేవకునికి చాలా చింత ఉంటుంది. వాక్యం చెప్పటమే చాలా సులువు అనమాట. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేదానికంటే కూడా
సంఘాన్ని నడిపించేది చాలా కష్టంతో కూడినటువంటి పని అన్నమాట. ఎందుకంటే ఊరికి ఏం చేస్తారు, సులువుగా చిక్కులు పెట్టేస్తారనమాట, సేవకులను ఇరుకుని పెట్టేస్తారు. ప్రతి సంఘంలో కూడా అట్లా ఉంటుంది. సేవ అంటేనే చాలా భక్ష్యం గారు ఏమనేవాడు, సేవ అంటేనే సావు అనేవాడు అనమాట. ఎందుకంటే సేవకు వచ్చినారంటే కాబట్టి ఒక్కసారి మీరు చూడండి, ఒక్క సంవత్సరం మీరు సేవకుని గుండి చూడండి, ఒక్క సంవత్సరం సేవ చేయండి. ఎంత కష్టం అంటే దేవుని బిడ్డలారా, చాలా కష్టం అన్నమాట. ఈమె కూడా ఏం చేస్తూ వచ్చిందంట, ప్రవర్తి అంటే ఏంటి అర్థం, సేవ చేస్తుంది కదా. కాబట్టి మీరు ఒక్క సంవత్సరం కూడా మనం సేవ చేయలేం. ఒక్క సంవత్సరం సేవ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. చాలా కష్టంతో కూడింది, అది చాలా క్రయంతో కూడింది అనమాట. ఈ యొక్క ఏమి కూడా అన్నా కూడా ఏం చేస్తూ వచ్చిందంటే ప్రవర్తి అంటే ఆమె దేవుని సేవ చేస్తుంది కదా. ఈ రోజులు ఏంటి, మన పని చేసినా చేయనిచ్చేటువంటి దినాలు కాదు. ఆ రోజుల్లో కూడా అంతే కదా. దేవుని సేవ చేసినా తిప్పలే, ఏది చేసినా కష్టమే. కాబట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, మొదటిగా ఆమెలో ఉన్నటువంటి ఒక విషయాన్ని దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. ఏంటంటే ఆమె ప్రవర్తి, ఆమె ఒక గొప్ప ప్రవర్తిగా ఉందన్నమాట. ప్రవర్తి అంటే ఒక గొప్ప మంచి మనస్తత్వాన్ని కలిగి ఒక ప్రవర్తిగా ఇతరులకు దేవుని మాటలను, ప్రవర్తి అంటే అర్థం ఏంటి, ఇతరులను దేవునికి తెలియచేయటం అన్నమాట. ఇతరులను దేవునికి చూపించటం, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట, దేవుని గురించి చెప్తూ ఉంటారన్నమాట కదా. దేవుని గురించి ఇతరులతో మాట్లాడుతూ ఉంటారన్నమాట కదా. ఈమె గురించి ఏం రాయబడింది చూద్దాం, చదువుకుందాం. 38వ వచనం. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెడుతున్న వారు అందరితో ఆయన గూర్చి మాట్లాడుతున్నాడు. ఆమె ఏం చేస్తూ వస్తుందంటే, ప్రవర్తి అంటే దేవుడు చెప్పిన మాటలు ఇతరులకు తెలియచేస్తారన్నమాట. కాబట్టి ఈమె మొట్టమొదట ఈమె జీవితంలో దేవుడు రాసిపెట్టిన ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రవర్తిగా సేవ చేసిందనమాట. ఒక ప్రవర్తి. రెండోది ఏంటంటే ఈమె గురించి రాయబడింది, ఈమె గురించి చదువుకుందాం. 36వ వచనంలో, ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవర్తి ఉండేది. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరంలో విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తుండు. ఈమె గురించి రాయబడింది ఏంటంటే 7 ఏళ్ళు మాత్రమే కన్యత్వం, చిన్నతనం నుండే చాలా భక్తి జీవితాన్ని జీవిస్తుంది అన్నమాట. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు సంసారం చేసింది. తర్వాత ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, 84 సంవత్సరములు ఎదవరాలు అయి ఉండి దేవుని ఆమె మరి చిన్నతనంలో ఎన్ని సంవత్సరాలకు పెళ్ళి అయి ఉంటుంది? 16 సంవత్సరాలకు పెళ్ళి అయింది అనుకున్నాం. తర్వాత ఆమె 7 ఏళ్ళు సంసారం చేసింది. తర్వాత ఆమె విధవరాలుగా ఎన్ని సంవత్సరాలు ఉంది? విధవరాలుగా 84 సంవత్సరంలో ఎదవరాలు అయిందంట. 84 సంవత్సరాలు ఎదవరాలుగా ఉంది. పవిత్రమైన జీవితాన్ని జీవించింది. ఎలాంటి జీవితం? పవిత్రమైన జీవితాన్ని జీవించిందనమాట. రెండో విషయం ఏంటంటే పవిత్రమైన జీవితాన్ని జీవించింది. చాలా సర్వసాధారణంగా అందరూ పవిత్రమైన జీవితాన్ని జీవించలేరు కదా. కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు భర్త చనిపోయిన తర్వాత కొంతమంది పిల్లల కొరకు పవిత్రంగా జీవిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా తప్పుదోవ పట్టేసి వాళ్ళు లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ హన్నా ప్రవర్తి ఏం చేస్తూ వచ్చింది, ఆమె ఎంతో పవిత్రాలుగా జీవించింది అనమాట. పవిత్రమైనటువంటి స్త్రీగా జీవించింది. ఆమె మాటలో కానీ, ఆమె తలంపుల్లో కానీ, ఆమె ఆలోచనలో కానీ ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చింది? ఆమె పవిత్రాలు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిందనమాట కదా. ఎంతో పవిత్రత కలిగి జీవిస్తూ వచ్చింది. అంతేకాదు దేవాలయాన్ని ప్రేమించింది. దేవాలయాన్ని ఏం చేసింది? మూడో విషయం ఏంటంటే దేవాలయాన్ని ప్రేమించింది. ఆమె దేవాలయమును ఏం చేస్తూ వచ్చిందంట, దేవాలయమును విడవక, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా,
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ఏం చేయొద్దు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఆమె కూడా ఏం చేస్తూ వచ్చింది? దేవాలయమును విడిచిపెట్టక, కదా. ఆ రోజుల్లో కూడా దేవాలయంలో రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కాదు, ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? దేవాలయాన్ని ఏం చేయలేదు, ఆమె విడిచిపెట్టేసింది అనమాట. కొన్నిసార్లు దేవుని మందిరానికి వస్తాం. దేవుని మందిరానికి వచ్చి చాలామంది ఏం చేస్తారు? ఆ మందిరంలో ఏదైనా సమస్యలు ఏర్పడినాయి అనుకో, ఇక మేము మందిరానికి రామండి అంటారు. ఆ మందిరానికి మేము రాము బాబు అంటారు. అట్లా చాలామంది ఉంటారు. అట్లా చేయకూడదు. మనం దేవాలయాన్ని ఏం చేయొద్దండి? ఏం చేయొద్దు? ఎడవక. ఆమె గురించి ఏం రాయబడుతూ వచ్చింది? దేవాలయమును ఎడవక. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు, కదా. ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టలేదంట. అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, క్రమం తప్పకుండా దేవుని మందిరంలో ఉంటూ వచ్చింది. అట్లా మనం కూడా ఏం కావాలి? దేవాలయాన్ని ఏం చేయొద్దు? విడిచిపెట్టొద్దు అనమాట, కదా. కాబట్టి ఆమె యొక్క అనుభవంలో మనం చూసినట్లయితే మొదటి మాట ఆమె ప్రవర్తిగా ఉంది, రెండోది పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చింది, మూడోది దేవాలయమును విడిచిపెట్టక దేవాలయాన్ని ప్రేమిస్తూ వచ్చిందనమాట. ఎంతమంది, చాలామంది దేవాలయాన్ని విడిచిపెట్టేస్తారు, దేవుని మందిరాన్ని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. కానీ ఆమె దేవుని మందిరాన్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. చాలామంది ఆదివారాలు మానేస్తారు, తర్వాత గృహ కూడికలు మానేస్తారు, సంఘ ప్రార్థనలు మానేస్తారు, కదా. ఇట్లా ఎన్నోసార్లు ఏం చేస్తూ ఉంటారు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కొంతమంది వారాల తరబడి దేవుని మందిరానికి రారు, నెలల తరబడి దేవుని మందిరానికి రారు. ఇట్లా అనేక మంది ఏం చేస్తుంటారు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తుంటారు. కానీ ఆమె ఏం చేస్తూ వచ్చింది? దేవాలయమును ఎడవక. దేవాలయాన్ని ఎడవలేదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. కీర్తనకారుడు అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది. దేవుని మందిరంలో నివాసం చేసే మనసు ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరంకి వచ్చి ఏం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలన్నమాట. దేవునికి మన విన్నపములు, మనకున్నటువంటి కష్టం, మనకున్నటువంటి బాధ, భారం ఏం చేయాలి? దేవునికి తెలియచేయాలన్నమాట, కదా. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి, దేవాలయమును ఈడవక, కదా. కాబట్టి దేవుని మందిరానికి కంపల్సరిగా వచ్చి కాసేపైనా దేవుని మందిరంలో ఉందాం. దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా ఉండాలి, దేవుని మందిరాన్ని హత్తుకునేవారు ఉండాలి, దేవుని సన్నిధిని ఎడవక, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, నియమ కోడికలు మానకూడదు, కదా. ప్రతి విషయంలో దేవుని సన్నిధిని మనం ఎంతైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. బైబిల్లో ఏముంది? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమో నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని మనము ఎంతో ప్రేమించేవారంగా ఉండాలి, ఎంతో ప్రేమించేవారు. అలాంటి ఈమె కూడా ఏం చేస్తూ వచ్చిందంట? కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెరిమిటితో ఏం చేస్తూ వచ్చింది? సంసారం చేసి బహుకాలం గడిచినదై మరి 84 సంవత్సరంలో విధవరాలయ్యండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో. ఆమెకున్నటువంటి 4వ అనుభవం ఏంటంటే ఉపవాసం. ఇప్పుడు అంత పెద్ద ఆమె ఉపవాసం ఉంటుందంటే ఎంత కష్టం కదా. అంత పెద్ద వయసు వాళ్ళు ఉపవాసం ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఆమెకి ఎన్ని సంవత్సరాలు ఉండి? ఇప్పుడు 100 సంవత్సరాల దాకా ఉండి ఉంటాయి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ళు సంసారం చేసింది. 7 ఏళ్ళు 84, 91 సంవత్సరాలు. మరి అంత క్రితం కన్యాత్వం చిన్నతప్పుడు నుండి కదా, 100 సంవత్సరాల పైనే. అంత పెద్ద ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఉపవాసం ఉంటుందంట, ఆహారం తినకుండా. మరి అప్పుడప్పుడు ఆహారం మానేసి ఏం చేస్తుంది? ఆమె ప్రార్థన చేస్తుందంట, దేవుని దగ్గర ఆమె మొరపెడుతుందంట. ఉపవాస ప్రార్థనలతో ఆమె ఏం చేస్తుంది? దేవుని ఘనపరుస్తుంది అన్నమాట. ఉపవాసం ఉంటుందంట. ఆమె ఉండదు ఒకటే కదా. ఆమె ఒక చిన్న పొట్టకి ఉపవాస ప్రార్థన అవసరమా? మన లెక్క ప్రకారం చూసుకుంటే ఆమె ఉండదు ఒకటే. ఆమె మందిరంలోనే ఉంటుంది, ఏదో ఒక ముద్ద తింటుంది, ఉంటుంది. ఆమె ప్రశాంతంగా ఒక ముద్ద తిని ఉండొచ్చు, కానీ ఆమె ఉపవాసం ఉండి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుందని. ఉపవాసం ఉండేటువంటి అనుభవం. ఇప్పుడు ఎన్ని విషయాలు ఆమెకున్న అనుభవాలని చూస్తూ వచ్చినాం. ఒకటి ప్రవృత్తి, రెండోది
పవిత్రంగా జీవిస్తూ వచ్చింది. మూడోది దేవాలయం విడిపెట్టలేదు. నాలుగో విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన చేసే అనుభవం కదా. మనం కూడా చాలాసార్లు ఉపవాస ప్రార్థన అంటే కొంతమంది ఏం చేస్తారండి, చక్కగా తినేసి వస్తారనమాట. చక్కగా తినేసి అంటే కనీసం ఒక్క పూట కూడా కడుపుని ఏం చేయి మనం మార్చుకోవడానికి ఇష్టపడడం అనమాట. కాబట్టి అట్లా ఉపవాస ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చి తర్వాత ఆమె ప్రార్థనలో రేయింబగళ్ళు ఏం చేస్తుంది, సేవ చేస్తుందంట. ప్రార్థన సేవ అనమాట. మనం ఏమనుకుంటాం, నేను సేవ చేయడానికి ఏముంది, నేనేం సేవ చేస్తాను, నాకేమైనా పాటలు పాడటం వచ్చా, వాక్యం చెప్పటం వచ్చా అనుకుంటాం. సేవ చేయాలి, ప్రార్థనా సేవ కదా. ఒక సేవకుడు అంట ఇలాంటి మన పల్లెటూరు లాంటి మన గ్రామానికి వచ్చి బహిరంగ సువార్తలు చెప్పేశాడు. బహిరంగంగా సువార్త కూడికి పెట్టి అద్భుతమైన మెసేజ్ ఇచ్చిండంట. మెసేజ్ ఇస్తే 6 రోజులు ఆయన ఆ కూడికలు పెట్టినాడంట. 6వ రోజునంట 500 మంది బాప్తీసాలు తీసుకున్నారంట. ఎంతమంది? 500 మంది మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్నారంట. బాప్తీసం తీసుకుంటే ఆ సేవకుడు పండుకొని ఆ పాస్టర్ గారు అనుకుంటున్నాడంట, అబ్బా నేను ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షింపబడ్డారు, 500 మంది రక్షింపబడ్డారు, నేను అద్భుతంగా వాడబడ్డా అని చెప్పి తనలో తాను అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, అయ్యా నువ్వు అంత మురిసిపోవాల్సిన అవసరం లేదు. ఫలానా చోట ఆ ఊరిలో ఒక ముసలమ్మ ఉంది, ఆమె ఈ గ్రామాన్ని రక్షించు ప్రభువా అని చెప్పి సంవత్సరాల తరబడి ఏం చేస్తుంది, ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. నీ వాక్యం ద్వారా రక్షింపబడింది ఎంతమంది అంటే 2. మరి మిగతా వాళ్ళంతా ఎవరు? మిగతా వాళ్ళంతా ఆమె ప్రార్థన ద్వారా ఏం చేశారు, రక్షింపబడ్డారయ్యా అని దేవుడు మాట్లాడినాడు. అంటే ఇది ఏం సేవ? ఇది ప్రార్థనా సేవ కదా. ప్రార్థనా సేవ కదా. ఇట్లా మందిరానికి రావటం, ప్రార్థన చేయటం, ప్రార్థన చేసి దేవునికి మరి ఆమె సేవ చేస్తుందన్నమాట. మీరు కూడా ఏం చేయాలి, ప్రార్థనా సేవ చేయాలి. ఇది అసలైన ప్రార్థన ఇది అనమాట. దేవునికి ప్రార్థన అంటే దేవునికి మనకు సరైనటువంటి సంబంధం, దేవునికి మనకు సరైనటువంటి మరి సంబంధం కలిగి ఉండటం అనమాట. ప్రార్థన మన రూతక్క ఉంది, ప్రతిరోజు వస్తుంది అనమాట. రూతక్క ఏం చేస్తుంది, ప్రతిరోజు వస్తుంది అనమాట. ఆమె రాని రోజు లేదు. నేను ఇప్పుడు వచ్చి దగ్గర 3 నెలలు అవుతుంది అనమాట. అంటే ఎంత దగ్గర అనుకున్నా ఆమె వస్తుంది అనమాట. వచ్చేసి కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటుంది. మా కరీంనగర్లో కూడా ఒక ఆమె ఉండేది, ఒక సిస్టర్ ఉండేది అనమాట. ఆమె రెబుక్కా అని ఒక సిస్టర్ ఉండేది. ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేది అనమాట. అట్లా అలాంటి ప్రార్థన భారము మనకు కావాలి, సేవ చేయాలి కదా. మనం ఏమనుకుంటామంటే సర్వసాధారణంగా ఇక్కడ నిలబడి పాటలు పాడితేనే సేవ, ఇక్కడ నిలబడి లేకపోతే ఏదన్నా చేస్తేనే అని అనుకుంటాం. ఈమెం సేవ చేస్తూ వచ్చింది, ఏముంది ఆమె గురించి చదువుకుందాం చూడండి. 44 సంవత్సరాలు 37వ వచనం. 44 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఆమె చేసే సేవ ఏంటంటే ప్రార్థన సేవ కదా. ప్రార్థనా సేవ ఇందులోనే అనేక ఆత్మలు రక్షింపబడతారు. ఇక్కడ నిలబడి బోధించేదానికంటే కూడా ఎక్కువైంది ఏది, ప్రార్థన సేవ అనమాట. ఈ ప్రార్థన ఎంతో శక్తివంతమైందండి. ఉపవాస ప్రార్థన అనేది ఎంతో శక్తివంతం. ప్రార్థన చేసే అనుభవంలో ఈమె సేవ చేస్తూ వచ్చిందనమాట. ప్రార్థన చేసే జీవితం కదా. 5వ విషయం ఏంటంటే ప్రార్థనా జీవితం. 5వ విషయం ప్రార్థన చేసాం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు? 1 ప్రవర్తి, 2 పవిత్రాలు, 3వది దేవాలయం నిలిచి, 4వది ఉపవాసం చేసే అనుభవం, 5వది ప్రార్థనా అనుభవం, 6వది ఏం చేస్తూ వచ్చింది, సేవ చేస్తూ వచ్చింది. సేవ చేయాలి, నా ప్రజలకు సేవ చేయాలి. ఏంటమ్మా నువ్వు చేసే సేవ హన్నా అని అడిగితే, హన్నా గారు మీరు ఏం సేవ చేస్తున్నారు, ఏంటి మీరు చేసేది అని అంటే ఆమె ఏమంటదంటే, అయ్యా నేను సేవ చేస్తున్నాను అయ్యా ప్రజలకు. నువ్వేం సేవ చేస్తున్నామ్మా అంటే, నేను పలానా వాళ్ళ కొరకు నేనేం చేస్తాను, ప్రార్థన చేస్తాను. మన సంఘం అంతటి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. మన సంఘంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయాలి,
సంఘంలో ఆత్మీయంగా ఎదగని బిడ్డల కొరకు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. దైవ సేవకులు బలంగా నిలబడి పరిచర్య చేసేటట్లుగా ప్రార్థన చేయాలి. అనేక నూతనాత్మలు వచ్చేటట్లుగా ప్రార్థన చేయాలి. సంఘంలో రకరకాల అనారోగ్యాలతో, ఇబ్బందులతో, ఎన్నో రకాల కష్టాలు ఉన్నారు ప్రభా. వాళ్ళని జ్ఞాపకం చేసుకో. పలానా వ్యక్తిని, పలానా సహోదరుని, పలానా సహోదరుని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా సంఘంలో పలానా వ్యక్తి ఈ అనారోగ్యం ఉంది, ఈ బలహీనతలు ఉన్నాయి, కొంతమంది ఈ అప్పుల బాధలతో ఉన్నారు, కొంతమంది ఈ పాపంలో జీవిస్తున్నారు ప్రభా. కొంతమంది సంవత్సరాల తరబడి వస్తున్నారు కానీ వాళ్ళు ఇంకా మారుమనసు పొందలేదు ప్రభా. వాళ్ళు ఇంకా మీ శరీరానికి, రక్తానికి దూరంగా ఉండి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభా. కొంతమంది భర్తలు వస్తున్నారు, కొంతమంది భర్తలు రావట్లేదు ప్రభా. భార్యలు వస్తున్నారు కానీ భర్తలు రావట్లేదు. తల్లిదండ్రులు వస్తున్నారు ప్రభా, వాళ్ళ పిల్లలు రావట్లేదు. ఈ రీతిగా మనం ఏం చేయాలి చెప్పండి? సేవ చేయాలి. దేవుని కొరకు ఏం చేయాలి? సేవ చేయాలని. ఇది సేవ. కాబట్టి సేవ అంటే ఒక సేవకులే కాదు, విశ్వాసులైన కూడా ఏం చేయాలండి? సేవ చేయాలి. దేవుని సేవ చేయాలి. దేవుని సేవ ఇది నాకు తలాంపు. కాబట్టి ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణం. ఇది ప్రార్థనా సేవ. ఈ సేవ చేద్దాం దేవుని మందిరంలో. అది ఇలాంటి ప్రార్థనా సేవ చేసేవారంగా మనం ఉండాలి. మరి దేవుని మందిరాన్ని ఒక్కరోజైనా చూడకుండా ఉండలేనటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని అన్నగారు మనకేం చేస్తుందండి? నేర్పిస్తుందన్నమాట. ఉపవాస ప్రార్థనలో ఆమె మనకు నేర్పించేది ఏంటంటే, ఆమె అడుగుతుంది, నేను సేవ చేస్తున్నాను, మీరు సేవ చేస్తున్నారా? మీరు సేవ చేస్తున్నారా? దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? వారిని ఆత్మతో నింపునైనా, వారిని మీ పరిశుద్ధాత్మతో నింపండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారికి జ్ఞానం ఇవ్వండి, తెలివి ఇవ్వండి, మీ ఆత్మశక్తితో నింపి వాడుకోనండి. ఇట్లాంటి ప్రార్థన చేస్తున్నారా? తర్వాత సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, ప్రతి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన గ్రామంలో ఎంతోమంది నశించిపోతున్నారు. ఉదయకాలము, ఆదివారము, మంగళవారము, శుక్రవారం ఉదయకాలం సువార్త చేస్తున్నాడు మీ సేవకుడు ప్రభా. మరి ఎంతోమంది అంతకెతో నుండి కూడా సువార్త చేస్తూ వచ్చినారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం మారలేదయ్యా, మరి వాళ్ళు మార్పును ఉండటానికి సహాయం చేయి, మీ దాసుని బలంగా వాడుకోమని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాసులంగా మనం కూడా ఆ సేవ చేయాలన్నమాట. మరి మీ పనిపాట్లు చేసుకుంటూనే మరి కనీసం ఉదయం 1 గంట, రాత్రి 1 గంట మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం. ఈమె కూడా ఏం చేస్తూ వచ్చింది అంటే ప్రార్థనతో ఈమె సేవ చేస్తూ వచ్చింది. 7వ విషయం ఏంటంటే, 7వ విషయం కూడా చదువుకుందాం. 7వ విషయము ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, అక్కడ కూడా ఒక మంచి మాట చదువుకుందాం. 38వ వచనం. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారిలో, కాబట్టి విమోచన కొరకు కనిపెట్టుకుంది. అంటే ఆయన వస్తాడు, యేసుప్రభువారు ఖచ్చితంగా వస్తాడు. ఆయన నాకు విమోచన కలగజేస్తాడు, మమ్మల్ని నిడిపిస్తాడు, ఈ ప్రజలను రక్షిస్తాడు, ఈ ప్రజలను రక్షించుకుంటాడు, యేసయ్య వస్తాడు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుతూ దేవాలయంలో ఆమెను చూస్తూ వచ్చిందనమాట. ఆమెను చూస్తూ వచ్చి యేసుప్రభువారిని చూస్తూ వస్తూ ఆమె దేవుని బట్టి ఆమె ఎంతో దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుతున్న వారందరిలో ఆయన గూర్చి మాట్లాడుతూ, విమోచన కొరకు కనిపెడుతున్నటువంటి ఆమె. విమోచన అంటే ఎవరు? యేసుప్రభువారు. రక్షణ కొరకు కనిపెడుతూ వచ్చిందనమాట. యేసుప్రభువారి కొరకు కనిపెడుతూ వచ్చింది. యేసుప్రభువారు వచ్చే వరకు కూడా మనం కూడా ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. యేసయ్య వస్తాడు, నన్ను తీసుకుని పోతాడు. ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా దేవుడు నన్ను తీసుకుని పోతాడు అనేటువంటి విశ్వాసంతో మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. ఆ ఇమోషన్ కొరకు ఈమె ఏం చేస్తూ వచ్చిందంట? కనిపెట్టుకుంటూ వచ్చిందన్నమాట కదా. కాబట్టి మనం కూడా మరి ఆ ప్రార్థనతో, ఆ ఉపవాస ప్రార్థనలతో నెలకొకసారే కాదు, వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు ఉపవాస ప్రార్థన అనేది మనకు చాలా అవసరం అన్నమాట. ప్రతి శనివారం కనీసం దేవుని మందిరంలోకి వచ్చి అయినా ప్రార్థన చేసుకోండి, లేకపోతే ఇంటికాడ ఉండి అయినా సరే ప్రార్థన చేసుకోవాలన్నమాట. లేకపోతే మాకు తెలియచేసినట్లయితే